సార్ షుగర్స్ అనేవి ఎంత డేంజర్ అనేది ప్రస్తుత కాలం నేటి జనరేషన్ అర్థం చేసుకుంటున్నారు. చాలా వరకు జీరో షుగర్ అంటున్నారు. షుగర్స్ చాలా వరకు అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ డయాబెటీస్ కావచ్చు, షుగర్ మనల్ని ఎంత ఇంపాక్ట్ చేస్తుంది. నేను కూడా ఆల్మోస్ట్ టెస్ట్ చేశాను. ఒక 1 month షుగర్ కట్ చేసినాక బాడీలో అదే ఫేస్లో గ్లో కావచ్చు, లైక్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవడం కావచ్చు, చాలా వరకు చేంజెస్ నోటీస్ చేశాను. అండ్ ఇప్పుడు తెలుసుకుంటున్నారు. సో మీరు కూడా ఒక బుక్ రాశారు, నాకు ఇచ్చారు, లివ్ లైక్ ఎన్ యానిమల్ అని చెప్పి. సో దీనిలో కూడా ఒక చాప్టర్ ఉంది, ఆల్టర్నేట్ స్వీట్నర్ అని చెప్పి. సో ఇప్పుడు చాలామందికి కొంతమంది డైట్లో ఉంటారు సార్. చాలా వరకు స్వీట్స్ అనేది జీరో, స్వీట్స్ ఏం తీసుకోరు. బట్ తెలిసిందే కదా, మిడ్ నైట్ క్రేవింగ్స్ కొంతమందికి ఉంటాయి. షుగర్ ఆపేసాం కదా, అరే కాస్త స్వీట్ తిందాం అనిపిస్తూ ఉంటుంది. బట్ తినకూడదు. అలాంటి సందర్భంలో మన క్రేవింగ్స్ని సాటిస్ఫై చేస్తూ ఆల్టర్నేట్ ఫుడ్స్ ఏమైనా తీసుకోవచ్చు అంటారా? లైక్ ఆ షుగరీ ఫీల్ ఉండాలి కానీ క్యాలరీస్ ఉండకూడదు, మన క్రేవింగ్ సాటిస్ఫై అవ్వాలి. ఆల్టర్నేటివ్స్ చెప్పండి సార్. ఒక చిన్న స్టోరీ చెప్తానండి. 2012 కంటే ముందు, మేబీ 2010-11 ఆ టైంలో నా హైట్ వచ్చి 5'5". నా వెయిట్ ఎంత ఉండేదంటే 95 kgs ఉండేది. నేను 95 kgs ఉండేవాడిని. ఇప్పుడు నా వెయిట్ 57 kgs. 2012లో నేను ఇక్కడ అత్తాపూర్లో ఉండేవాడిని అనమాట. హైదర్గూడ అత్తాపూర్లో ఉండేవాడిని. మా ఇంటి పక్కనే మా ఆఫీస్ కొలీగ్ ఉండేవాడు, ఒక అతను ఉండేవాడు అనమాట, వంశీ అని. వంశీ ఇంటి పక్కనే ఉంటాడు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే 8 o'clock 9 o'clock వంశీకి ఫోన్ చేసి, నేను వంశీ అత్తాపూర్లో కారు తీసుకొని ఆర్టీసీ ఎక్స్ రోడ్కి వెళ్ళి బవార్చీలోకి వెళ్ళి ఒక బిర్యానీ తిని, ఒక కూల్ డ్రింక్ తాగి, ఒక ఐస్ క్రీమ్ తాగి, ఎవ్రీ ఆల్టర్నేట్ డే వంశీని తీసుకోబోయేవాడిని నేను అనమాట. అంత అడిక్టెడ్ నేను బిర్యానీకి కానీ, కూల్ డ్రింక్స్కి కానీ, దీనికి కానీ. ఫాస్ట్ ఫార్వర్డ్ నా లైఫ్లో అంటే అప్పుడు ఏంటంటే, నేను ఫుల్ ట్రాఫిక్ ఉండే టైం, మేబీ పోవడానికి 1.5 hour పడుతుంది, రావడానికి 1/2 hour పడుతుంది. అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే 4 to 5 hours బిర్యానీ కోసము, కూల్ డ్రింక్స్ కోసమే స్పెండ్ చేశాను. ఇంత అడిక్షన్ ఉండేది నాకు 2012 కంటే. 2012 జూలైకంతా నేను 57 kgsకి వచ్చాను. 95 నుంచి 2012 జాన్లో 95 kgs ఉండేవాడిని. 2012 జూలైకంతా నా వెయిట్ 57 kgs. అంటే డ్రాస్టిక్గా నా లైఫ్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని నేను వెయిట్ తగ్గించుకున్నా. మొన్న ఇప్పటికి 10 years అయిపోయింది నా డైట్ అన్నీ చేంజ్ చేసి. మొన్న ఒకరోజు వేరే పని ఉండి నేను ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, అరే నేను పోయింది బవార్చి ముందు నుంచే పోయినాను, వచ్చింది బవార్చి ముందు నుంచే వచ్చాను, అసలు అక్కడ బవార్చి ఉందనే థాట్ కూడా నాకు రాలేదు. ఆశ్చర్యపోయినా. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే, మనం కరెక్ట్ డైట్ తీసుకుంటే, మన బాడీని కరెక్ట్ డైట్కి అలవాటు పరుచుకుంటే క్రేవింగ్స్ అనే క్వశ్చనే ఉండదు. యూ హేట్ క్రేవింగ్స్. ఇప్పుడు కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలనే ఆలోచన కూడా రాదంటారు? నో, ఆలోచనే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మా పాపకి ఇప్పుడు 11 years అనమాట. నేను అసలు ఎప్పుడూ ఈ జంక్ ఫుడ్ తినను. ఇంకా మా పాప 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి గొడవ పెడుతుంది, ఈరోజు నువ్వు రావాల్సిందే, పిజ్జా తేవాల్సిందే, మనం పోవాల్సిందే బయటికి, నాకు ఐస్ క్రీమ్ తినాల్సిందే. సో 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి నేను ఏం చేస్తానంటే, మా పాపని బయటికి తీసుకుపోయి ఫస్ట్ బవార్చీకి పోతాం. బవార్చీలో ఒక బిర్యానీ, చికెన్ బిర్యానీ, డబల్ మసాలా, లెగ్ పీసు, ఒక కూల్ డ్రింకు, ఇద్దరం తాగుతాం. తాగి ఇది మధ్యాహ్నం స్టార్ట్ చేస్తామంట. వచ్చేటప్పుడు ఇంకా మనకు ఒక ఫేమస్ అక్కడి నుంచి నీలోఫర్కి వెళ్తాం. నీలోఫర్కి వెళ్ళి బన్ మస్కర్, ఒక 2 బన్ మస్కర్లు, బన్ను, దాంట్లో మంచిగా షుగరు, దాంట్లో మంచిగా వెన్న, మొత్తం బన్ను, ఒక 2 బన్ మస్కర్లు తింటాం ఇద్దరం. అక్కడి నుంచి వస్తాం. అక్కడి నుంచి వచ్చి ముస్తఫా డైరీ అని ఉంది. ముస్తఫా డైరీలో మళ్ళీ ఒక మంచి రోజ్ మిల్క్ ఒకటి, బాదాం మిల్క్ ఒకటి, ఫుల్ షుగర్ మొత్తం తాగుతాం అనమాట. మళ్ళీ వచ్చేటప్పుడు ఏంటంటే, ఇక్కడ మనకు క్రీమ్ స్టోన్లో నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ వచ్చి కాఫీ క్రేజ్ విత్ డబల్ ఆల్మండ్స్ వేసుకొని తినేసి వస్తాను అనమాట. సో 6 నెలలకు 3 నెలలకు ఒకసారి చేస్తాను. ఎప్పుడైతే చేస్తానో నెక్స్ట్ రోజు ఐ ఫీల్ లైక్ ఏ క్రాప్. ఎంత రిగ్రెట్ అవుతారు, బాగా రిగ్రెట్ కాదు, ఎంత చిరాకు అనిపిస్తుంది అంటే. సో 6 నెలలకు 3 నెలలకు ఒకసారి తింటా కాబట్టి నా హెల్త్లో ఎటువంటి ప్రాబ్లం రాదు కాబట్టి రిగ్రెట్ లేదు, క్రాప్ అనిపిస్తుంది. ఏంద్రా ఇంత విసుగ్గుంది ఈరోజు. సో మీరు మంచి అలవాటు పడితే చెడు అలవాట్లు అనేవి మీకు విసుగు అనిపిస్తాయి.
అసలు మీరు మంచిగా మీ అలవాట్లను కొన్ని రోజులు చేంజ్ చేసుకుంటే అసలు మీకు ఆ అడిక్షన్స్ అనేవే పోవు. అంటే యూ విల్ బి అడిక్టెడ్ టు గుడ్ థింగ్స్ అనమాట ఫస్ట్ అది. సో అలా చేంజ్ చేసుకోవడం ఎలా అంటే సింపుల్. మనకు ఒక తాత కనిపిస్తాడు వీడియోస్లో. ఆ తాత ఏమంటాడంటే, నేను January 1st నుంచి మందు మానేస్తున్నాను, కానీ December 31st నైట్ మాత్రం ఫుల్. అట్లా చేయకూడదు. స్లోగా ఏదైతే మీ బాడీ ఆల్రెడీ కార్బోహైడ్రేట్కి అడిక్ట్ అయిపోయింది. చిన్నప్పటి మన మదర్ పుట్టినప్పటి నుంచి అన్నప్రాసంలో ఏం పెడతారు? పాలేస్తారు, తేనేస్తారు, చక్కెర వేస్తారు, అట్టిపండు వేస్తారు. మనం స్టార్ట్ అయిందే మనల్ని హై షుగర్స్, హై కార్బోహైడ్రేట్స్. మళ్ళీ వెన్న ముద్దలు అంటే అన్నం కలిపి దాంట్లో బాగా నెయ్యి వేసి కార్బోహైడ్రేట్, సాచురేటెడ్ ఫ్యాట్, ఇట్లా పెరిగిన బాడీని మనం చిన్నప్పటి నుంచి ఇట్లా పెరిగింది. పెద్ద అయిన తర్వాత పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు ఏవైతే ఉన్నాయో మొత్తం కార్బోహైడ్రేట్కి అడిక్ట్ అయిపోయిన బాడీని ఒక్కరోజు చేంజ్ చేయకూడదు. అట్లీస్ట్ ఇట్ షుడ్ బీ ద 6 months డ్యూరేషన్ అనమాట. మనకు ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది, Fit in 6 అనేది. ఈ Fit in 6 ప్రోగ్రామ్ ఏంటంటే 6 monthsలో మీకు కావాల్సిన వెయిట్ రావడం, మీకు కావాల్సిన వెయిట్ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవడం ఈ Fit in 6 ప్రోగ్రామ్ అని. దీంట్లో మనం ఏంటంటే 6 months తీసుకుంటాం. దిస్ ఈజ్ నాట్ అ క్రాష్ కోర్స్. మీరు ఏదో నాకు నెక్స్ట్ మంత్ పెళ్ళి ఉంది, పెళ్లి చూపులు ఉన్నాయి, నా లవర్తో నేను నెక్స్ట్ మంత్ డేట్కి వెళ్తున్నాను, దాని లోపల తగ్గాలని కాదు. 6 months టైం తీసుకొని మీ లైఫ్ స్టైల్ని మొత్తం చేంజ్ చేసుకొని వెయిట్ తగ్గి ఆ వెయిట్ని జీవితాంతం మెయింటైన్ చేయడమే Fit in 6 ప్రోగ్రామ్ అనమాట. ఈ క్రాష్ కోర్సులు కాకుండా 6 months కన్నా మీరు టైం తీసుకొని మీరు స్లోగా డైట్ని కన్నా మార్చుకుంటే యూ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ ది క్రేవింగ్స్. ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్స్ గురించి మాట్లాడదాం సార్. ఒక పర్సన్కి స్వీట్ తినాలనిపించింది, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఐస్ క్రీమ్ తినాలనిపించింది కానీ తినకూడదు, క్రేవింగ్స్ ని సాటిస్ఫై చేస్తూ ఆల్టర్నేటివ్ ఏంటి? ఒక కోక్ తాగాలనిపించింది, తాగకూడదు, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? దీన్ని సాటిస్ఫై చేస్తే ఏదన్నా మంచి ఫుడ్స్ చెప్పండి సార్. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ డాక్టర్ షార్ట్ కట్స్ చెప్పకూడదు. ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే స్వీట్స్ జోలికి క్రేవింగ్స్ వచ్చినా పోకపోవడం అనేది ఫస్ట్ థింగ్. బట్ అకేషనల్లీ మీకు ఎప్పుడన్నా ఐస్ క్రీమ్ తినాలనిపించింది, లేకపోతే కూల్ డ్రింక్ తాగాలనిపించింది, మీరు హెల్దీ డైట్లో ఉన్నారు, నేను చేసినట్టు 6 నెలలకు ఒకసారి అన్నీ ఎంజాయ్ చేయండి. లేదు నేను అట్లా కాదు, మీరు నేను ఎవరో ఒక గురూజీ చెప్తుంటారు కదా, మనం హెల్దీగా 80 ఏళ్ళు 100 ఏళ్ళు బతకాలా, అన్నీ తిని 40 ఏళ్ళకి చచ్చిపోదాము, నేను ఆయన ఫ్యాన్ని, నేను ఆయన్ని ఫాలో అవుతాను అంటే ఈ షుగర్స్ కంటే బెటర్ ఆల్టర్నేటివ్ స్వీట్నర్స్ అంటే మనకు 2 నాన్ క్యాలరిక్ స్వీట్నర్స్ అని దొరుకుతాయి అనమాట. దాంట్లో న్యాచురల్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఉంటాయి. అంటే 0 క్యాలరీస్ ఉన్న మనకు స్వీట్నర్లో 2 రకాలు ఉంటాయి, న్యాచురల్, ఆర్టిఫిషియల్. ఈ ఆర్టిఫిషియల్లో మళ్ళీ 0 క్యాలరీస్ ఉంటాయి అనమాట. 0 క్యాలరీస్ వెదర్ ఇట్ ఈస్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ని మీరు యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో చాలా ఉన్నాయి, జైలోటాల్ అని డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్వి. న్యాచురల్గా వచ్చేటప్పుడు కూడా కొన్ని ఉన్నాయి, మనకు మాంక్ ఫ్రూట్ అని, ఇవి ఆ బుక్లో మనకు క్లియర్గా ఉంటుంది. సో అటువంటి వాళ్ళు వాడడం అనేది మంచిది. దేనికంటే మంచిదంటే హై క్యాలరిక్ స్వీట్నర్స్, క్యాలరీస్ ఉన్న స్వీట్నర్స్, తేనె, బెల్లము, చక్కెర కంటే ఇవి బెటర్. అంటే గుడ్డి కంటే మెల్ల మేలు తప్పితే ఇవి ఏదో చాలా మంచివని కాదు. మేము 40 ఏళ్ళకే చనిపోయినా పర్లేదు, మేము ఆయన ఫ్యాన్స్, మేము ఆయన చెప్పినట్టు తింటామనే వాళ్ళు ఇది తినడం బెటర్ అనమాట. ఇప్పుడు చాలామంది 0 డైట్ కోక్ ఫాలో అవుతున్నారు, 0 క్యాలరీస్ ఆల్మోస్ట్. సో కొంచెం మనకి థమ్స్అప్ తాగాలన్నా ఇవ్వకుండా కొంచెం సాటిస్ఫై చేస్తూ డైట్ కోక్ తాగుతున్నారు. అది ఎంతవరకు సేఫ్ అంటారు సార్? నేను మణికొండలో ఒక జిమ్కి వెళ్తానండి. ఒక లేడీని చూస్తుంటా, ఆమె ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, ఏమో సినిమాల్లో కూడా చేసింది. 24 hours 0 కోక్ పట్టుకొని ఉంటుంది. 24 hours ఆమె జిమ్ చేసేటప్పుడు కూడా 0 డైట్ కోక్ తాగు జిమ్ చేస్తుంది అనమాట. సో అట్లా కాకుండా మీకు ఎప్పుడన్నా తాగాలనిపించింది, సో క్యాలరిక్ స్వీట్నర్స్ కంటే 4 క్యాలరిక్ స్వీట్నర్స్ తప్పితే అంటే ఇటువంటి డైట్ కోక్లు ఇవి మంచివి తప్పితే, ఫర్ ఎగ్జాంపుల్ బబుల్ గమ్స్ కూడా వస్తున్నాయి మనకు, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అంటే 0 నాన్ క్యాలరిక్ స్వీట్నర్స్ అంటాం అనమాట, జైలోటాల్ ఇవన్నీ వస్తాయి. నేను ఆ బబుల్ గమ్ కూడా తింటాను అప్పుడప్పుడు. సో ఎందుకంటే అది బెటర్ కాబట్టి. సో అది చాలా మంచిదా అంటే మంచిదా, వీటికంటే అది బెటర్ తప్పితే
అది మంచిదని కాదు, దాన్ని ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయకూడదు. సో ఎప్పుడో ఒకసారి తాగాలనిపించినప్పుడు దీనికంటే అది బెటర్ తప్పితే మంచిది దానివల్ల జీరో ప్రాబ్లమ్స్ అనేది కాదు. ఇది గుడ్డిది అయితే అది మెల్లది, అంతే అనమాట డిఫరెన్స్. ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు సాధారణంగా మనం గ్రీక్ యోగర్ట్ అని చెప్పి ఈ మధ్య తింటున్నారు, అది రీప్లేస్ చేసుకోవడం మంచి ఆప్షన్ అంటారు? గ్రీక్ యోగర్ట్ అంటే ఏముంటుంది, గ్రీక్ యోగర్ట్ ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్ వితౌట్ మీకు కార్బోహైడ్రేట్ వితౌట్ యాడెడ్ షుగర్ అంటే తీసుకోవచ్చు. గ్రీక్ యోగర్ట్లో మీరు మళ్ళీ షుగర్ వేసుకొని తాగితే ఏం లాభం ఉంది? చాలామంది చెప్తారు. నేను ఒక అతన్ని చూస్తానన్నమాట, మా ఇంటి దగ్గరే మా క్లినిక్ ఆపోజిట్లోనే ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో ఆయన ఎప్పుడు తింటూ ఉంటాడు. ఎవ్రీడే వచ్చి ఒక పెద్ద ఫ్రూట్ జ్యూస్ తాగుతాడు, ఇంత పెద్ద ఫ్రూట్ జ్యూస్ ఫుల్ షుగర్ వేసుకొని తాగుతాడు. ఆయన అడిగాను, సార్ ఎందుకు మీరు ఎవ్రీడే ఒక ఫ్రూట్ జ్యూస్ తాగుతారంటే, సార్ మనము పొద్దున్న నుంచి రాత్రి తినేదంతా క్రాప్ ఫుడ్డే సార్, కనీసం ఈ జ్యూసులు తాగితే మంచి హెల్త్ ఉంటుందని. ఆ జ్యూస్లో ఏమన్నా మళ్ళీ ఏం చేస్తున్నాడు, మళ్ళీ షుగర్ వేసుకొని తాగుతున్నాడు. సో మనం ఏమి తాగుతున్నాం అనే దానికంటే దాంట్లో ఏం కంటెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మజ్జిగ మంచిది అంటాం, రైట్? నువ్వు మజ్జిగలో షుగర్ వేసుకొని తాగితే ఇంకేముంది, రైట్? ఇట్లనే ఒక పేషెంట్ వస్తారనమాట. పేషెంట్కి నేను ఏం చెప్పానంటే, సార్ మీరు మీట్ బాగా తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, మీట్ మంచిది అంటే, ఆయన 2-3 నెలలు ఎవ్రీడే కేఎఫ్సీకి పోయి దాంట్లో ఆయిల్లో ముంచిన చికెన్ తింటున్నాడంట. సో తినండి అంటే హెల్దీ ఫామ్లో తినండి అని తప్పితే దాంట్లో మళ్ళీ షుగర్లు, మళ్ళీ దాంట్లో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ యాడ్ చేసుకొని తాగమని కాదు. మనకు వచ్చే మోస్ట్ ఆఫ్ ది గ్రీక్ యోగర్ట్ నేను చూస్తూ ఉంటాను, గ్రీక్ యోగర్ట్ అని దాంట్లో యాడెడ్ షుగర్ ఉంటుంది, లేకపోతే న్యాచురల్ షుగర్ అంటారు. న్యాచురల్ నో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అంటారు. షుగర్ అనేది న్యాచురలే కదా, అది ఆర్టిఫిషియలా? షుగర్ అనేది న్యాచురల్ ఎక్కడి నుంచి వస్తుంది? షుగర్ కేన్ నుంచి వచ్చింది. షుగర్ కేన్ న్యాచురల్ అన్నప్పుడు ఇది కూడా న్యాచురలే కదా. సో న్యాచురల్ అయినంత మాత్రాన మంచిదని కాదు, అన్యాచురల్ అయినంత మాత్రాన చెడ్డదని కాదు. సో మనం తినేటప్పుడు దాంట్లో షుగర్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. అది గ్రీక్ యోగర్ట్ అయినా కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. సో అవేర్నెస్ ఇలాగే కొనసాగాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ షుగర్ని కట్ చేయాలని చెప్పి కోరుకుందాం సార్. ఓవరాల్గా ఆల్టర్నేట్ స్వీట్నర్స్ ఏవేంటివి, ఏవి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.